కృష్ణ కృష్ణ హరే 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 రామ హరే రామ 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 హరే హరే జై శ్రీరామ్. సో పృథు మహారాజు ఈ పృథువిని అంతా పరిపాలించారు కాబట్టి పృథివీ అంటే భూమాత పృథు మహారాజుని ఒక ఫాదర్లో ఫీల్ అయింది. సరే మీరు భాగవతం లోపలికి వెళ్తే ఇంకా వివరం ఉంటుంది. అలాంటి ఈ పృథివీ సస్యశ్యామలంగా లేదు ఈయన రాజ్యం పరిపాలించే టైంకి. తర్వాత ఈయన సస్యశ్యామలం చేశాడు, అది వేరే కదా. తర్వాత ఆయన యజ్ఞం చేశారు. ఈ యజ్ఞం చేస్తే స్వామి సంతోషపడతారు కదా. అసలు యజ్ఞగుండం ఉంటుందా? అందులో మనం నెయ్యి తేనె ఇవన్నీ వేస్తాం కదా. దాన్ని విష్ణువు యొక్క నోరు అంటారు. యజ్ఞో వై విష్ణు అంటారు. భగవద్గీతలో 10వ అధ్యాయంలో 25వ శ్లోకంలో కూడా స్వామి చెప్తారు, యజ్ఞానం జపయజ్ఞోస్మి అంటాడు. సో అలా స్వామికి బోల్డ్ అని యజ్ఞాలు చేశారు ఆయన. మనం పొద్దున్న చెప్పుకున్నాం కదా, 100 యజ్ఞాలు ఎవడు చేస్తే వాడు ఇంద్రుడు అయిపోతాడు. ఈయనకేం లెక్క పెట్టుకోవట్లే, చేసేస్తున్నాడు. 99 అయిపోయినాయి, అది 100ది. అది కంప్లీట్ అయితే ఇంద్రుడు అవుతాడు. అది కంప్లీట్ అయితే ఇంద్రుడు అవుతాడు. ఈయనకి ఇంద్రుడు అవ్వాలని కోరికేం లేదు. యాజ్ ఏ డ్యూటీ ఫర్ ఫేవర్ ఆఫ్ లార్డ్ డూయింగ్. అక్కడ భయం ఉండదుగా. ఇంద్రుడు ఏం చేశాడు? గుర్రం యజ్ఞానికి అశ్వం పెడతారుగా, అది ఎత్తుపోయాడు. యాక్చువల్గా ఆ యజ్ఞంలో కూర్చున్నవాడు లేవకూడదు, తెలుసు కదా మీకు. రాములు వారు ఒక సినిమా చూడలే. సో ఈయన కొడుకుని పంపిస్తాడు. కొడుకుని పంపిస్తే వాడు వెళ్ళి ఇంద్రుడు ఎలా వస్తాడు? దొంగ సన్యాసిలో వస్తాడు. అంటే దొంగ రాసుకెళ్తే అప్పటి నుంచి ఉన్నారు. అలా వస్తే అతని దగ్గర నుంచి గుర్రాన్ని తీసుకుని వచ్చేస్తాడు. మళ్ళీ ఎత్తుపోతాడు, మళ్ళీ తీసుకొస్తాడు. అప్పుడు ఈ పృథువుకి ఒక కొడుకు పేరు విజితాసుడు అని వచ్చింది. అంటే అశ్వాన్ని జయించి తీసుకొచ్చిన వాడు అని. విజితాసుడు. సరే, ఇది గోయింగ్ ఆన్. మళ్ళీ వచ్చి ఎత్తుపోయాడు. ఎవరో ఎత్తుపోయాడు. ఏమంటే ఇప్పుడు మీరైనా ఇంటి పెద్దకి చిరాకు వద్దా రాదా? ఈయనకి ఒళ్ళు మండిపోయింది. మా అబ్బాయి 2 సార్లు వెళ్ళి తెచ్చాడు, వీడు మళ్ళీ ఎత్తుపోయాడు, నేను వెళ్తాను, వెళ్ళి వాడిని వేసేస్తాను, వాడిని వేసేసి ఫైనల్గా ఇది పూర్తి చేస్తాను అంటే అప్పుడు బృహస్పతి ఎవరో వాళ్ళ కులగురు ఎవరో వచ్చి, ఏంటి నాయన యజ్ఞం ఇప్పుడు చేయాల్సిందేనా, నీకు ఇంద్రుడు వాళ్ళని కోరిక ఉందా అంటారు. అట్లా ఏమి లేదండి, నా లొల్లు పెట్టకండి, నాకేమి అట్లా ఏమి లేదండి, అతను నాకు 100 అయితే ఒక ఏదో ఓ ఫిగర్ పూర్తవుతుంది అని చేస్తున్నాను, పోస్ట్ కోసం నేను చేయట్లేదు అన్నాడు. అలా కాదయ్యా, రూల్స్ అట్లా రాసి పెట్టారు కదా, చేస్తే అది నీకు వచ్చేద్దని ఆయన భయము, కొన్ని మానేయకూడదు, అలా కంగారు పడుతున్నాడు. ఓన్లీ పెద్దవాళ్ళు మీరు చెప్పారు మానేస్తారు అంతే. వెంటనే ఆ యజ్ఞం పూర్తి అవ్వలేదు. యాక్చువల్గా ఇది విష్ణుమూర్తి వచ్చాడు. పృథు పెద్దవాళ్ళు మాట విని వాళ్ళ మాటకు గౌరవం ఇచ్చి మానేసేవే, నువ్వు నాకు నచ్చావయ్యా. యాక్చువల్గా యజ్ఞం పూర్తి అవ్వకపోతే ఎవరన్నా హ్యాపీ అవుతాడా? సగం డెకరేషన్ చేసి వదిలేచ్చు. కానీ భగవంతుడు సంబరపడి వచ్చింది దేనికి? పెద్దవాళ్ళ మాట విన్నావు కదా, అందుకు నేను వచ్చానయ్యా, ఏమన్నా అడిగిస్తాను. ఏమన్నా అడిగిస్తానంటే మనం ఏమవ్వాలి? ఫుల్ ఖుష్ అయ్యి దిల్ ఖుష్లో ఉన్నవన్నీ తీసి దిల్సుఖ్ నగర్లో ఇల్లు కావాలని అడగాలి. ఈయన అన్నాడు, అయితే నేను విన్నది నిజమే అన్నమాట అన్నాడు. ఏం విన్నామన్నా అంటే, నువ్వు నారాయణుడు మోసగాడని నేను విన్నాను అన్నాడు. అదే నేను వరం ఇస్తానంటే నన్ను పట్టుకుని పొగడాల్సింది పోయింది అన్నాడు. మోసగాడని పెద్ద పెద్ద మాటలు వాడతావేంటే అంటే, నువ్వు ఎవరికి వరం ఇస్తావు? నువ్వు ఎవరిని వదిలించుకుందాం అనుకున్నావు, వాడికి ఏదో వరం ఇస్తావు. నాకు నిన్ను వదలాలని లేదు కదా, నాకు కావాల్సింది నువ్వు కానీ నీ దగ్గర ఐటమ్స్ కాదు కదా అని ఒక ఉదాహరణ చెప్తాడు. ఓ పిల్లవాడికి పేరు పెట్టాలి.
అదే బారసాల. వాళ్ళ అమ్మ ఏం చేస్తుంది, కొత్త డ్రెస్ వేసి ఏది ఓ వాన వస్తుందా? అచ్చక్కడ నువ్వు ఎవరికి ఇస్తావు వరాలు అన్నాడు. ఎవరికేంటి? నన్ను ఎవరైతే పూజ చేస్తారో వాళ్ళకి ఇస్తాను అన్నాడు. కాదు కాదు, నువ్వు వదిలించుకుందాం అన్న వాళ్ళకి ఇస్తావు వరాలు, నాకు నన్ను లొల్లి చేయకండి. ఈ పిల్లవాడికి తల్లి బారసాలు చేసేటప్పుడు వాడు కొత్త బట్టలు వేసి మెల్లో బంగారు గొలుసేసి వాడిని తీసుకెళ్తుంది. అంటే ఆ పిల్లోడు చెప్పాడు, ఇప్పుడు నా బంగారు గొలుసు ఎత్తడానికి పేరు పెట్టుకోవాలని చెప్పాడా? అట్లా ఏం లేదు. కానీ బంగారు గొలుసు ఎందుకు వేసింది ఈవిడ? అవుట్ ఆఫ్ లవ్, అంతే, అఫెక్షన్. అలాగా తెలివి తక్కువ వాళ్ళు మాత్రమే నిన్ను అది కావాలి ఇది కావాలని అడుగుతారు. అమ్మకి తెలీదా కొడుకు ఏం కావాలో? నిన్ను అడగాల మేము అంటే భగవంతుడు ఇంకా సంబరపడి ఆయనకి ఇంకా బోల్డన్ని వరాలు ఇచ్చి వెళ్తారు. అంటే ఇక్కడ చెప్పేది ఏమిటంటే తెలివైన వాడు ఎవ్వడూ కూడా ఇది కావాలి అది కావాలని అడగడం. దీనికి కూడా ఉదాహరణ ఉంది. ఏంటంటే మేము 2003లో ఈ డి రామానాయుడు వాళ్ళ ఊరేంటి కారంచేడు, అక్కడ వెళ్ళాం. వెళ్తే చాలా మంచి కథ, వినేసిపోండి. అల్లర్జీక మంచి అయిన ఫోను. అలా వెళ్తే అక్కడ ఒక గుడ్డి ఆయన ఉన్నారు, పుట్టుగుడ్డి. కానీ ఆయన రామదాస్ కీర్తన పాడితే మేము ఏడ్చేసాం. అద్భుతం. అలా ఆయనతో మాట్లాడి, ఏమండి మీరు తిరుపతికి వస్తారా, మా గుళ్ళో పాడతారా కృష్ణాష్టమికి అని అడిగాం. అడిగితే అలాగే నేను వస్తాను అందరు ఖర్చులు మీకు డబ్బులు ఇవ్వడం ఏదన్నా అని అడిగాం. అడిగితే ఆయన అన్నారు, నేను ఒక కథ చెప్తాను చెప్పండి. ఓ తల్లికి 4 కొడుకులు, ఏం వండమంటామని ఒక్కొక్కరిని అడిగింది. ఒకడు వంకాయ కూర అన్నాడు, ఒకడు వంకాయ పులుసు అన్నాడు, ఒకడు వంకాయ వేపుడు అన్నాడు, 3వ వాడు నీ ఇష్టం అమ్మ అన్నాడు, 4వ వాడు. ఈవిడ ఏం చేసింది, వాళ్ళ ముగ్గురికి ఆ 3 రకాలు చేసి ఓ కోడికి ఎవడదాడికి ఇచ్చేసింది. ఆ 3 కొంచెం 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 తీసి వీడికి 3 రకాలు పెట్టింది. ఈ పెద్ద ఆయన అన్నారు, అడిగితే కొంతే వస్తుంది, అడగకపోతే అంతా వస్తుంది. అమ్మ నీ ఇష్టం అన్నాడుగా, 3 రకాలు వచ్చింది. నాకు ఇది ఇష్టమని అడిగినోడికి ఒక్కొక్క రకం వచ్చింది. భగవంతుడు అలాంటి వాడు. అందుకని మనం తెలివైన వాళ్ళం అయితే ఏమన్నా అంటే పృథు మహారాజు అప్పుడు చెప్తారు, స్వామి నాకు ఏది మంచిదో అది నువ్వు చెయ్యి, నా గురించి నా మేలు గురించి నీకంటే నాకు తెలియదుగా. పిల్లోడికి ఒక్కోసారి ఏదో చేదు మాట తెస్తుంది అమ్మ, పాలల్లో కలిపేసి అందులో ఆడికి నచ్చకపోయినా అప్పుడు అదే మంచిది. అవునా? మనకు ఒక్కోసారి చాలా అవమానం జరుగుతుంది. నేను రైల్లో చక్కగా హ్యాపీగా వచ్చాను, సీట్ ఉంది, వచ్చాను, చాలా భజన చేసుకున్నాం, కీర్తన చేసుకున్నాం, జపం చేసుకుంటాం, హ్యాపీ గోయింగ్. మరి ఓసారి అంకలేశ్వర్ గుజరాత్ నుంచి హైదరాబాద్ రావాలి. టికెట్ తత్కాల్లో చేసాం, కానీ ఆపత్కాలం అది ప్రీమియం తత్కాలు చేస్తే కూడా కన్ఫర్మ్ అవ్వలేదు. 2 దగ్గరికి వచ్చి అయిపోయింది. 600 కదా అయిపోద్ది అనుకున్నాం, అవ్వలేదు. లగెత్తు వచ్చేసాను, వెనక్కి వెళ్ళలేను. ఈ దేవుడే దగ్గర ఇందులో ఎక్కేసాం. దరిద్రం ఏంటంటే రైల్లో మనుషుల కంటే సామాన్లు ఎక్కువ ఉన్నాయి. పైన అన్ని చోట్ల పెడిగారు. మీరు నమ్మండి, ఆడ కూర్చున్నాను అలాగే అన్ని సామాన్లే. ఎక్స్ట్రా డబ్బులు ఇచ్చి దొంగలా కూర్చుంది. ఈ మిగిలిన వాళ్ళు ఉంటారు కదా, అక్కడ కొంచెం కాళ్ళు పెట్టుకున్న చోట కూర్చుంటా అన్న వాడు అదోలాగా. ఇంకా రకరకాల చూపులు. ఏంటి ఎక్స్ట్రా డబ్బులు ఇచ్చి మళ్ళీ ఇంకా నేను అలా కూర్చుని జపం చేసుకున్నాను. ఇంక తెల్లవారుజాము ఎప్పుడో కాస్త పైన దొరికితే పడుకున్నాను. డబ్బులు ఇచ్చి నాకు అవమానమేగా. ఆ సమయానికి ఏం చేయాలి? తితిక్ష్వ. ఏంటి చెప్పండి? తితిక్ష్వ అంటే సహించడం. కారుణిక ఏంటి? దయ కలిగి ఉండడం.
శాంత, శాంతం కలిగి ఉన్నాం. ఇప్పుడు వాళ్ళ చూపులకి నేనేం చేయలేనుగా, ఏం చేయకూడదుగా, రియాక్ట్ అవ్వకూడదుగా. వాళ్ళు ఏదో డబ్బులు ఇచ్చి వచ్చినట్టు, నేను డబ్బులు ఇవ్వకుండా వచ్చినట్టు వాళ్ళ చూపులేవి. వీ హ్యావ్ టు టాలరేట్ సమ్ అవర్స్ ఆర్ ఫ్యూ డేస్ ఆర్ ఫ్యూ ఇయర్స్. కానీ మనకు తెలుగులో చెప్పారు కదా, ఏంటిది, శాంతము కన్నా సౌఖ్యము లేదు అని చెప్పారు. సారస జలనైనా అని ఏదో త్యాగరాజు అంటే. కాబట్టి మనం ఖచ్చితంగా ఏదైనా అవమానం వచ్చినా మరొకటి వచ్చినా ఓర్పు వహించి మార్పు కోసం ప్రయత్నించాలి. అంతేగాని ఒకేసారి ఎక్కువ రియాక్ట్ అయిపోతే కుటుంబాలు కూలిపోతాయి, కాపురాలు కాలిపోతాయి, జీవితాలు పేలిపోతాయి. అందుకని దీన్ని ఎరిగి ప్రయత్నం చేయాలి. అందరూ ఒకసారి చెప్పండి. నమా ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామిన్ ఇతి నామినే నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశధారిణే జయా శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరా భక్త బృంద. ఇప్పుడు మీరు అందరూ 2 వేళ్ళు ఇలా పెట్టుకోండి. 2 వేళ్ళు వీళ్ళనంత బట్టి నడుము నిలబెట్టండి, మోకాళ్ళ మీద పెట్టండి. ఓకే, నాతో పాటు కలిపి ఇవి ఇక్కడ హరే కృష్ణ మంత్రం అంటించాము స్టిక్కరు. మీ నోటికి ఎలాగవచ్చు రాకపోతే చూసి కలిపి చెప్పేయండి. నాతో పాటు మాల అయిపోతుంది. ఓకే, ఈ లోపల మనకి హైదరాబాద్ వచ్చేస్తుంది, హ్యాపీగా దిగిపోతాం. చెప్పండి. హరే కృష్ణ 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 హరే హరే కృష్ణ కృష్ణ హరే హరే రామ 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 హరే హరే ఇక నేను చెప్పడం కలిపి చెప్పేద్దాం. ఓకే, 1 2 3. హరే కృష్ణ 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 హరే హరే రామ 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 హరే హరే కృష్ణ 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 హరే హరే రామ 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 హరే హరే కృష్ణ 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 హరే హరే రామ 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 హరే హరే కృష్ణ 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 హరే హరే రామ 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 హరే హరే కృష్ణ 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 హరే హరే రామ 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 హరే హరే కృష్ణ 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 హరే హరే రామ రామ హరే హరే కృష్ణ 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 హరే హరే రామ 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 హరే హరే కృష్ణ